Dear students, cos square 1 degree plus cos square 2 degree plus cos square 3 degree up to cos square 90 degree దీని వాల్యూ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. చేద్దాం. సొల్యూషన్ cos square 1 degree plus cos square 2 degree plus cos square 3 degrees plus up to plus cos square 45 degrees plus up to cos square 89 degrees plus cos square 90 degrees. ఇలా ఎందుకు వేసాను? మనకి ఈ మధ్యలో cos 45 వాల్యూ తెలుసు, cos 90 వాల్యూ తెలుసు. అందుకు మొత్తం ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? 1 నుంచి 90 వరకు వాల్యూస్ ఉన్నాయి. 1 to 90 అంటే టోటల్గా 90 నెంబర్స్ ఉన్నట్టు లెక్క. నెంబర్స్లో కౌంట్ చేస్తే 90 నెంబర్స్ ఉన్నట్టు. ఈ 90లో నుంచి ఈ cos 45 cos 90 ఈ రెండు మైనస్ చేసేసాం అనుకోండి, ఎన్ని ఉన్నట్టు? 1 2 మైనస్ చేస్తే 88 నెంబర్స్ ఉన్నట్టు. ఇది గుర్తుపెట్టుకోండి. ఎన్ని నెంబర్స్ ఉన్నట్టు? 88 నెంబర్స్ ఉన్నట్టు మొత్తం ఇందులో. ఓకే, ఇప్పుడు cos స్క్వేర్ 1 డిగ్రీ ప్లస్ ఇవేమి వెయ్యట్లా ప్లస్ cos స్క్వేర్ 45 cos 45 వాల్యూ అంతా 1/√2 స్క్వేర్ కాబట్టి హోల్ స్క్వేర్ ప్లస్ అప్ టు cos స్క్వేర్ 89 ఎలా రాయొచ్చు? 90 మైనస్ 1 కింద రాయొచ్చు ప్లస్ cos 90 వాల్యూ 0, 0 స్క్వేర్ అంటే 0. ఓకే, నెక్స్ట్ cos స్క్వేర్ 1 డిగ్రీస్ ప్లస్ అప్ టు ప్లస్ 1 స్క్వేర్ చేస్తే 1, √2 స్క్వేర్ చేస్తే 2 ప్లస్ అప్ టు ప్లస్ cos స్క్వేర్ 90 మైనస్ 1 అంటే ఏంటి? cos 90 మైనస్ థీటా ఏమవుతుంది? sin థీటా అవుతుంది. అంటే sin 1 డిగ్రీ అనమాట. అంటే sin స్క్వేర్ 1 డిగ్రీ, స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ ప్లస్ 0 స్క్వేర్ అంటే 0. ఇప్పుడు దీన్ని ఇలా రాసుకోవచ్చా? cos స్క్వేర్ 1 డిగ్రీ ప్లస్ sin స్క్వేర్ 1 డిగ్రీ ప్లస్ అప్ టు 1/2 ప్లస్ అప్ టు 0 ఇలా రాసుకోవచ్చు కదా. cos స్క్వేరు sin స్క్వేరు రెండింటిని కలిపి ఒకటి కింద చేస్తున్నాం అంటే 88లో హాఫ్ ఎంత? 44 అంటే ఇలాంటివి 44 వస్తాయి. cos స్క్వేర్ 1 డిగ్రీ ప్లస్ sin స్క్వేర్ 1 డిగ్రీ మనకి cos స్క్వేర్ థీటా ప్లస్ sin స్క్వేర్ థీటా. దీని ఫార్ములా మనకు తెలుసు, ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. 1 అంటే దీని వాల్యూ అంత టోటల్ వాల్యూ 1 అని. ఇలాంటివి ఎన్ని ఉన్నాయి? మొత్తం 88లో 2 క్లబ్ అయిపోయినాయి. అలా 2 క్లబ్ అయిపోతే ఏమవుతుంది? 44 ఉంటుంది. అంటే 1 + 1 + 1 + 1 + అప్ టు 44, 1 + 1 + అప్ టు 44 ప్లస్ 1/2. అంటే 1 + 1 + 1 + 1 + అంటే 44 నంబర్స్ అని. అంటే 44 ప్లస్ 1/2. 44 + 1/2 అంటే 88 ప్లస్ 1/2 అంటే 89/2. అర్థమైంది కదా? మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. cos స్క్వేర్ 1 డిగ్రీ, cos స్క్వేర్ 2 డిగ్రీ, cos స్క్వేర్ 3 డిగ్రీస్ అప్ టు ఈ మధ్యలో cos స్క్వేర్ 45 డిగ్రీస్ ఉంటుంది అప్ టు cos స్క్వేర్ 89, cos స్క్వేర్ 90 డిగ్రీస్. cos స్క్వేర్ 1 డిగ్రీ అప్ టు cos స్క్వేర్ 45 అంటే 1/√2 హోల్ స్క్వేర్. cos స్క్వేర్ ఈ 89ని 90 మైనస్ 1 కింద రాయొచ్చు అంటే sin స్క్వేర్ 1 డిగ్రీ. ఇలాగే 88ని sin స్క్వేర్ 2 డిగ్రీ, 87ని
సైన్ స్క్వేర్ 3 డిగ్రీ అలా రాసామనుకోండి, వాటి వాల్యూస్ ఎంత అవుతాయి? 1 అవుతాయి. ఎందుకు? కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా 1 కాబట్టి. అలా ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? టోటల్ నెంబర్స్ 88. ఒక్కొక్క నెంబరు క్లబ్ అయిపోతున్నాయి. అంటే కాస్ స్క్వేర్ సైన్ స్క్వేర్ ఇక్కడ ఒక నెంబరు, ఇక్కడ ఒక నెంబరు కలిసి ఒకటే నెంబర్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? 88లో హాఫ్ అవుతుంది. అంటే 44 నెంబర్స్ ఉంటాయి. సో 1 + 1 + 1 + 1 ప్లస్ అప్ టు 44 అని, అంటే 44 నెంబర్స్ అని. సో 44 + 1/2 అంటే 44 + 1/2 అంటే 89/2. 1 + 1 + 1 + 1 ప్లస్ అప్ టు 44 అని, అంతేగాని +44 కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే 44 వన్స్ అని, 44 వన్స్ 44 + 1/2. ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉంది, ప్రాపర్ ఫ్రాక్షన్లోకి మారిస్తే 89/2. ఆన్సర్ 89/2. సో ఇక్కడ ఆన్సర్ ఎంత? 4. ఇదనమాట. ఇలా చెయ్యాలి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. కాస్ స్క్వేర్ 1 డిగ్రీ, కాస్ స్క్వేర్ 2 డిగ్రీ, కాస్ స్క్వేర్ 2 డిగ్రీ 3 డిగ్రీస్ అప్ టు కాస్ స్క్వేర్ 90 డిగ్రీస్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. మొత్తం ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 1 2 3 అప్ టు 90 ఉన్నాయి. 90లో మనకి కాస్ స్క్వేర్ 45 తెలుసు, కాస్ స్క్వేర్ 90 తెలుసు, కాస్ 45 వాల్యూ తెలుసు, కాస్ 90 వాల్యూ తెలుసు. ఈ కాస్ 45 కాస్ 90 వాల్యూస్ రెండు తెలుసు కాబట్టి ఎన్ని నెంబర్స్ ఉన్నట్టు? 90 - 2 88 నెంబర్స్ ఉన్నట్టు. అదిగో 88 ఇందాక వేసాం. టోటల్గా 90 నెంబర్స్ ఉన్నాయి. అందులో 2 నెంబర్స్ తెలుసు కాబట్టి, 2 వాల్యూస్ తెలుసు కాబట్టి ఇంక మిగిలిపోయిన నెంబర్లు 88. 88లో కాస్ స్క్వేర్ 1 డిగ్రీ ఇక్కడ, కాస్ స్క్వేర్ 89 డిగ్రీ ఇక్కడ. ఈ కాస్ స్క్వేర్ 89 డిగ్రీస్ని 90 - 1 కింద రాయొచ్చు. కాస్ 90 - థీటా సైన్ థీటా, కాస్ 90 - థీటా సైన్ థీటా. సైన్ థీటా కాబట్టి సైన్ స్క్వేర్ 1. సో కాస్ స్క్వేర్ 1 సైన్ స్క్వేర్ 1 ఒక నెంబరు, అంటే ఇక్కడ 2 కలిపి ఒక నెంబర్ కింద మారిపోతుంది. కాస్ స్క్వేర్ 2 సైన్ స్క్వేర్ 2 వస్తుంది, కాస్ స్క్వేర్ 3 సైన్ స్క్వేర్ 3 వస్తుంది. అలా ఎన్ని నెంబర్లు వస్తాయి? మనకి 44 వస్తాయి. ఎందుకు? కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా వాల్యూ 1 కాబట్టి అలా 44 వస్తాయి. సో 44 వన్స్ 44 + ½ ఎందుకు? మనకి సైన్ 45 వాల్యూ మనకు తెలుసు, 1/√2 స్క్వేర్ కాబట్టి 1/2. 44 + 1/2 2 44s 88 + 1 89/2. ఈ ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బెల్ ఐకాన్పై క్లిక్ చేస్తే మన తర్వాతి వీడియోలు మీకు అందుబాటులో ఉంటాయి. ఈ ప్రాబ్లంని మళ్ళీ మళ్ళీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు ఈజీగా అర్థమవుతూ ఉంటాను. ఇటువంటి ప్రాబ్లమ్స్ మీరు మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటే ఈజీగా చేయగలుగుతారు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఫార్ములాసు, చేసే ప్రాసెస్. ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ప్రాబ్లమ్స్ ఈజీ అవుతాయి. Please do subscribe, share, like and click on bell icon.